హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రామాయణం కథలో ఈరోజు మనం 4వ భాగం అంటే కిష్కింధ కాండం గురించి తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మనం సీతాపహరణం గురించి చూసాం. ఇప్పుడు రాముడు తన ప్రియమైన సీతను వెతకడానికి చేసిన ప్రయాణంలో అతనికి ఎలా సహాయం దొరికిందో చూద్దాం. రాముడు లక్ష్మణుడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పంపా సరోవరం దగ్గరకు చేరుకుంటారు. ఆ ప్రదేశం చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ సీతను కోల్పోయిన బాధలో ఉన్న రాముడు ఆ అందాన్ని కూడా ఆస్వాదించలేకపోతాడు. సీతను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వారిని చూసిన సుగ్రీవుడు తన అన్న వాలి పంపించిన దూతలుగా భావించి భయపడతాడు. వారిని కలవడానికి తన నమ్మకస్తుడైన మంత్రి హనుమంతుణ్ణి పంపిస్తాడు. హనుమంతుడు తన నిజ రూపాన్ని దాచిపెట్టి ఒక సాధారణ సన్యాసి వేషంలో వారి దగ్గరికి వెళ్తాడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసిన హనుమంతుడు వారి తేజస్సు సౌందర్యానికి ముగ్ధుడవుతాడు.